తెలంగాణ నుంచి బీజేపీకి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఆంధ్ర నుంచి బీజేపీకి సంబంధించి ఒక కేంద్ర మంత్రులు ఉన్నారు, వర్మ. అలాగే ఆంధ్రప్రదేశ్లో అచ్చెన్నాయుడు కావచ్చు, తెలంగాణలో వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, నొమ్మల కావచ్చు. ఈ ఐదుగురు కూర్చోవడం బెటర్. ఢిల్లీలో కూర్చుంటారా, హైదరాబాద్లో కూర్చుంటారా, కూర్చోవడం బెటర్. ఎందుకంటే గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన, ఇంతకుముందు చంద్రబాబు గారి 5 ఏళ్ల పరిపాలనలో కూడా లేని దరిద్రం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు విత్తనాల కోసం, ఎరువుల కోసం బారులు తీరే పరిస్థితి నుంచి మార్చుకొచ్చారు ఈ ముగ్గురు కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ విత్తనాల కొరత కనబడుతోంది, ఇదే ఎరువుల కొరత కనబడుతోంది, బారులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే సందర్భంలో తెలంగాణలోనూ కనబడుతుంది. అయితే ఆంధ్రాది లోకేష్ గారు వెళ్ళి ఢిల్లీలో మాట్లాడొచ్చాక త్వరలో రిలీజ్ చేస్తామన్నారు. అసలు ఎంత అడిగారు, ఎంత వచ్చినాయి, ఎందుకు తగ్గింది, అట్లాగే ఇప్పుడేంటి పరిష్కారం? అట్లాగే తెలంగాణలో అయ్యామన్న వ్యాపారులు బ్లాక్ చేశారా? బ్లాక్ చేస్తే స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలే దాన్ని ఇనిషియేటివ్ తీసుకోవాల్సి ఉంది. లేదు నిజంగానే కొరత ఉందా ఎరువులు, ఇది తొందరగా తేల్చకపోతే 2 ప్రభుత్వాలకి డ్యామేజ్. అక్కడ కాంగ్రెస్ తెలివిగా ఏం చేస్తుంది, బీజేపీ మీదకి తోసేసి కూర్చుంటుంది అనుకుంటుంది. అది పిచ్చితనం. గ్రౌండ్ లెవెల్లో అక్కడ కేసీఆర్ని వీళ్ళని పోల్చి చూస్తారు కానీ కేంద్రాన్ని వాళ్ళు పోల్చి చూడరు. అది కాబట్టి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ముందు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని బాధ్యత అవుతుంది కాబట్టి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. తప్పెక్కడ జరిగిందో ప్రజలకి స్పష్టమైన వివరణ ఇవ్వకపోతే ముగ్గురు దెబ్బతింటారనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.